హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీదేవి. నేను ఒక స్టోరీ చెప్తాను, వింటారా? కాకి అందం. స్టోరీ పేరేంటి? కాకి అందం. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడ కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. ఒకసారి అడవిలో కొలంలో హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస, దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గరికి వెళ్ళి ఆ మాట అంది. నేను అలానే అనుకొని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంటుంది కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని హంస అన్నది అని ఆ మాటలు చిలుకకి చెప్పింది. అప్పుడు హంస చెప్పినట్టుగా నా రంగులన్నీ చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందం అంటే దానిదే అని అర్థమయ్యింది. నాకు 2 రంగులు ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరలో జూలో నెమలిని చూసింది. దాని పక్కకు వెళ్ళి పక్షులన్నిటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంతో ఇష్టం అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్ల ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి నన్ను పట్టుకోవటం భయపడి దాక్కొని తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛజీవి మరొకటి లేదు కదా అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులు బందీలుగా పెట్టారు, కానీ మీ కాకుల్ని మాత్రం బందీలుగా లేవు. నేనే కాకి నై ఉంటే నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా, అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోవటం మానేసి హాయిగా జీవించింది. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.